प्रतिबिम्बितं तं पश्यामि चित्तेन विनायकं च तत्रासनं रत्नसुवर्णयुक्तं। बाबाయ్ పాలు పోసొస్తున్నావా? అవునురా అబ్బాయి. ఏందే ఏమైందే? ఏడుస్తూ పడుకుంటే ఏమొచ్చిద్దే? ఇప్పుడు ఏమైందనే? ఏటట్టే ఏడు చెప్పమంటారు. కొడుకుల్లో వదిలి 6 సంవత్సరాలు అయింది. వాడు రోజు కళల్లోనే ఆడుతున్నాడు. ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడో కూడా తెలుస్తలేదు. అన్నా నేను లేకపోతే మా అమ్మ నాన్న దిక్కులేని వాళ్ళు అయిపోతారన్నా. నన్ను వదిలేయండి అన్నా. అన్నా ఒకసారి ఏమని చేయవయ్యా? గుడ్. హీరో గారు మా అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన చూశారుగా, మీ స్టైల్లో మీరు చేసేయండి. ఓకే ఓకే. కుమార్ వస్తున్నాను సార్. రన్నింగ్ లో ఉన్న ఫీల్ యాసిస్ కావాలి. ఓకే ఏంటి సార్? చాలా బాగా చేసావా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సేఫ్టీకి ఆ హీరోయిన్ షాట్ కూడా నేను తీసుకుందాం. ఓకే తొందరగా రమ్మని చెప్పు. సరే సార్. అలాగే. నెక్స్ట్ మన హిందీ సినిమా హీరోయిన్ మేడం షార్ట్ రెడీ. ఏ కుమార్ నీకు చాలా ఎక్కువ అయిపోతుంది. వస్తుంది పోరా. సార్ నేను ఇప్పుడు ఏమన్నాను సార్? ఏ పదరా వస్తుంది. మా ఇంటి పని కోసమా పిలిచేది? షార్ట్ రెడీ అన్నారు, పిల్లమన్నారు, పిలిచాను. ఏంట్రా పీకుడు నువ్వు చెప్పేది? డబ్బులు పెట్టేది మేం చెప్పినట్టు పడుండాలా? ఏంట్రా చూస్తున్నారు కుమ్మని కొడుకుని? మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో కనిపించకూడదు. కనిపిస్తే చంపేస్తా. అమ్మా నాన్న మాట విన్నందుకు నాకు మంచి శాస్త్ర జరిగింది. కద్దెకిచ్చినా ఈ సినిమా కొడుకులకి అతికేయకూడదు. ఏం సినిమా వాళ్ళు ఏమో రాయడం చూడు ఎంత రిచ్కి రాసిండో. అడ్డీ నిగిచి అదగాదు. కృష్ణానగర్లో ఇల్లు ఖాళీగా ఉన్నాయని దిగిపోవడం, డైరెక్టర్ అయిపోవడం అనుకోవడం. అమ్మా నాన్నలు చదువుకోమంటే వాళ్ళ గుండెల మీద దనడం, ఈడికి వచ్చి మా గుండెల మీద కూర్చోవడం. డైరెక్టర్ గారు నీకోసం వెయిట్ చేస్తున్నా. నువ్వేమి నాకు అడ్వాన్స్ ఇయ్యాలి. 1 నెల రెంట్ ఇచ్చినావు. నీ టైం అయిపోయింది. నీ ఆస్తి పాస్తులన్నీ దీనిలో ఉన్నాయి. నువ్వెటు వైజాగ్ పోతున్నావు కదా, అటించటే మీ ఊరు పో. ఆ రామయ్య కొడుకు పాస్ అయ్యాడు. ఆ పక్కంటి కెట్టయ్య కొడుకు పాస్ అయ్యాడు. వీడు అక్కడ ఎదవా సినిమాల పిచ్చి బట్టి తప్పి కూర్చున్నాడు. ఆ ఇంటికి రాని అటో ఇటో తేలిపోవాలి. నువ్వు అడ్డ వచ్చినా ఊరుకోను అన్న పరువు తీశాడు. ఇంట్లో కాలు పెడితే కాళ్ళు ఎర్రగొడతాన్ని.
పంచర్ అయింది, కాలేజ్ టైం అవుతుంది, ఎవరు లిఫ్ట్ ఇస్తారు? అమ్మని వీడు వస్తున్నాడేంటి? పంపతీసి లిఫ్ట్ ఇస్తానంటాడు ఏంటి? అజయ్ సారీ మా, నేను లిఫ్ట్ ఇవ్వను. థ్యాంక్స్ రా బాబు, లిఫ్ట్. ఏ పంచర్, నీ ఐడియా సూపర్, కుమ్మే. కారు ఉందని పొగరు ఎలాంటి? సారీ, ఐమ్ రియల్లీ సారీ. ఓ మీరా, పర్వాలేదు, మీరే కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాయ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ స్వీట్ డే బేబీ. ఈరోజే కాదు, ప్రతిరోజు నీకు స్వీట్ స్వీట్ స్వీట్గా ఉండాలి. ఎందుకంటే రోజు మొదట గుడ్ మార్నింగ్ చెప్పేది నేనే కదా. హ్యావ్ ఎ స్వీట్ 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 డే బేబీ. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఓ పాప ఓ పాప ఓ పాప, బంగారు కోడి పెట్ట వచ్చనండి ఓ పాప. ఇంత సీనియర్ ని నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారేంటి? వీళ్ళ సంగతి చెప్పాల్సింది. హే జూనియర్స్, yes come here. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. ఈ కాలేజీ పునాదులు తీసిన దగ్గర నుంచి ఉన్నటువంటి సీనియర్, నేనంటే మర్యాద లేదా? నాకు ఈ కాలేజీలో ఎవరెవరు ఏంటంటో బాగా తెలుసు. నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్పనా? నీ గురించి చెప్పనానే? వద్దులే. ఎవరి గురించి? అదిగో అక్కడ నిలబడ్డాడే, వాడి పేరు అజయ్. ప్రతిరోజు వాడు ఏం చేస్తాడో డీటెయిల్డ్ గా చెప్తాను, వినండి. చెప్పండి సీనియర్. ఇప్పుడు కారు వస్తుంది, అందులో ఒక అందమైన అమ్మాయి ఉంది. వీడు హాయ్ అంటాడు. హాయ్. ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్తాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు? లొకేషన్ షిఫ్ట్, కారిడార్. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టెప్స్ దగ్గర ఎదురొస్తాడు. సీనియర్, వాట్ డైలాగ్? నో డైలాగ్, ఓన్లీ స్మైల్. సీనియర్, వాట్ నెక్స్ట్? ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్, క్యాంటీన్. అరే అటు చూడు. ఏముందిరా మామ? అవునరా కత్తి. ఎరా డేటింగ్ పిలుద్దామా? రే మామ, నీకు డబ్బులు ఇస్తా, మాట్లాడరా. ఏక్ బార్ చాలు, తర్వాత చచ్చినా పర్వాలేదురా. వాట్ నెక్స్ట్? ఇప్పుడు హీరో పిడికిలి బిగుసుకుంటుంది, మొహం సీరియస్ గా మారుతుంది, కళ్ళు ఎర్రబడతాయి. ఇప్పుడు భయంకరమైన ఫైట్.
ఫైట్ అన్నా అవుట్ అయ్యాడు. దీన్నే ట్విస్ట్ అంటారు. ఇవాళ కథ అయిపోయింది. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. గో గో అయితే గో. ఏదో పిల్లపు వీడు. ఎవరా నువ్వు వాడెందుకు కొడుతున్నావురా? దండం పెడతానా? ఎందుకు కొడుతున్నావు? చెప్పుకోటన్నా. అరా నాకు అర్థం కాక చచ్చిపోతున్నానన్నా. ఏక్ బార్ బస్. చచ్చిపోయినా పర్లేదా? గుర్తొచ్చిందా? అన్నా అన్నా అర్థమైందన్నా. అన్నా తప్పైందన్నా. ఆట తీస్తా. అన్నా క్షమించన్నా. మళ్ళీ శృతి వైపు చూసావో పొద్దునే నరికేసేవాడు నిన్ను. శృతి ఫీల్ అవుద్దని వదిలేసా. నరికేస్తారై. అబ్బో ఏం శంకరన్న, నా మీద కోపం దాని మీద చూపిస్తున్నావు? వంటోడి కోపం తెప్పించడం మీ ఒంటికి మంచిది కాదు, ఆలోచించుకో. అయినా నేనేం చేశాను కోపం? శృతిని కామెంట్ చేశాడు, కోటింగ్ ఇచ్చాను తప్ప. శృతిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేని నీకు తెలుసు శంకరన్న. ఏమైనా సరే నువ్వు చేసింది నాకు నచ్చలేదురా. మరీ అంత మసాలా తట్టించి పిచ్చగొట్టుడు కొట్టకుండా ఏదో లైట్ గా పోపు పెట్టి వదిలేసింది. రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు? అందుకేగా వాడేరియాలను కోటింగ్ ఇచ్చి వచ్చాను. ఒరే అజయ్, ఈ గొడవలన్నీ నీ రూమ్మేట్ పిరిగి వీరుడి చెప్పుకో. ఆడ అసలే మూలకాళ్ళు అంటాడు. కత్తికెక్కువ కత్తిపెట్ట. స్వామి, దేవుడా, భగవంతుడా, నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి, మా ఊరికి, ఈ దేశానికి పేరు తేవాలని అనుకుంటున్నాను. నన్ను ఆశ్రయించు స్వామి. నువ్వక్కడుంటే నేను ఇక్కడ. రఘవా విల రే అమలాపురం, అజయ్ ఎంతవరకు వచ్చింది నీ లవ్? ఏలూరు దాకా వచ్చింది. అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడుతుంది. అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి కదరా, సర్కార్ లో పరిగెట్టాలరా. అంతే అంటావా? అయితే పరిగెడతా. ఏమనుకున్నా వీడు కామెడీ బాగానే చేస్తున్నాడు. సరి గమా పదనిసా, అరే కరో కరో జర జల్సా. హాయ్ ఐషు, ప్రీతి, ప్రియాంక, కరీనా, కత్రినా, గుడ్ ఈవినింగ్. ఓ విపాసా, నువ్వు అక్కడున్నావా? ఐఎమ్ సారీ మ్యాన్, యు ఆర్ లుకింగ్ గ్రేట్. చాలా బాగున్నావు. బాగున్నారు కాబట్టే హీరోయిన్లు అయ్యారు. లేకపోతే నీలాగా ఆమదం మొహాలు వేసుకుని ఇలాగే ఉంటారు. సరేలే, చదువుకో. ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? ఉత్త చదగా. ఇప్పుడు బాబు గారు చదువుతారు. అది పుట్టడా, నేను చాలా గ్రేట్ రా. ఇప్పటికి నా గర్ల్ ఫ్రెండ్ కి నేను 3333 సార్లు హాయ్ చెప్పాను రా. ఓ, నేను టెండూల్కర్ కన్నా గ్రేట్ రా. త్వరలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేస్తానెవరా బాబోయ్. గిన్నిస్ బుక్ అదేం ఎక్కల బుక్ కాదు. తెలుసురా, అందరూ ఎక్కాలనుకునే బుక్. రే అజయ్, బుద్ధిగా చదువుకోకుండా ఎందుకురా ఈ లవ్లు? కుళ్ళురా, నేను ఎవరు లవ్ చేయరని కుళ్ళు. నువ్వు బాగుపడవురా. ఏరా, నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆ బొట్టు,
ఆ కళ్ళజోడు, ఆ జిడ్డు మొహం. ఏ అమ్మాయి నీ వైపు చూస్తాంట్రా? పోనీ ఒక మిస్డ్ కాల్ అని ఇచ్చావా? ఎందుకురా బతుకు? చచ్చిపోరాదు రై. 24 గంటలు చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా? లైఫ్ లో ఫెయిల్ అవుతారా? లైఫ్ లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా, నాలాగా. అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను. శృతి, మై స్వీట్ హార్ట్, ఐ లవ్ మై శృతి, ఐ డై ఫర్ శృతి. ఎక్కడ నా బాయ్ ఫ్రెండ్? వేర్ ఇస్ హి? ఎక్కడ? హాయ్. గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడో అయింది మేడం. కంటైనర్ నుంచి నీ స్వీట్ వాయిస్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుందిగా. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో థ్యాంక్స్. అయ్యో కాలేజీకి టైం అయింది. కుమార్ మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఓకే బాయ్. చెప్పు కుమార్, ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు మంగళవారం కదా, గ్రీన్ చుడిదార్ వేసుకో. మంగళ గౌరిలా ఉంటావు. హ? మంగళగౌరీదేవి చుడిదార్లు వేసుకోదు బాబు. నువ్వు మోడర్న్ మంగళ గౌరి దేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, నీకు ఇంకో డైమండ్ ఎందుకు? థ్యాంక్స్.